తెలంగాణ రైతులకైతే గొప్ప శుభవార్త అనేది తెలియడం అయితే జరుగుతుందన్నమాట. ఆగస్టు నుండే మనకైతే రైతు భరోసా అనేది అయితే మొదలవుతుంది. ఖచ్చితంగా రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అనేది తెలియడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వానాకాలం పంటలు కూడా మొదలైతే కావడం అయితే జరిగిందనమాట. రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి వచ్చేసి అయితే రూ. 7,500 అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది. రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అనేది తెలియడం జరిగింది. ఈ రైతు భరోసాకి 7,500కి అర్హులు ఎవరెవరు అనేది నేను ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. మీరు కనుక ఈ వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు రైతు భరోసా వస్తుందా రాదా అనేది ఒక క్లారిఫై అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. మీరు కనుక మన ఛానల్కి మొదటి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఆగస్టు నుండి రైతు భరోసా అనేది ప్రభుత్వం అయితే తెలియడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మనకైతే ఆగస్టు నుండి అయితే రైతు భరోసా అనేది అయితే మొదలవుతుందన్నమాట. రైతు భరోసా నిధులు కూడా విడుదలయ్యాయని అయితే ప్రభుత్వం అయితే నిన్న బయటకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అఫీషియల్గా మనకైతే డేట్స్ కూడా రావడం అయితే జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నాడు అయితే మనకైతే ఒక ఎకరం ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నట్టయితే తెలియడం అయితే జరిగిందనమాట. మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే విడుదల వారీగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా వచ్చేసి అయితే 10 ఎకరాలకైతే రైతు భరోసా జమ చేస్తున్నట్లయితే తెలియడం అయితే జరిగింది అనమాట. మొన్న జరిగిన మీటింగ్లో అయితే ఈ మంత్రులు వచ్చేసి అయితే 10 జిల్లాల రైతులతోనైతే 10 జిల్లాల రైతులతోనైతే మీటింగ్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ 10 జిల్లాల రైతులనైతే ఒక అభిప్రాయం అయితే అడగడం అయితే జరిగింది. 10 ఎకరాలకు ఇస్తే రైతు భరోసా మంచిదా, లేకుంటే 5 ఎకరాలకు ఇస్తే మంచిదా, లేకుంటే కౌలు రైతులకు ఇస్తే మంచిదా, లేదా యజమానికి ఇస్తే మంచిదా అని అయితే ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే 10 జిల్లాల రైతులనైతే రైతు భరోసా గురించి అయితే తెలుసు. 10 జిల్లాల రైతులు చెప్పగా ఏమనగా అంటే ఖచ్చితంగా కౌలు రైతులకే రైతు భరోసా అయితే అందించాలని అయితే తెలియడం జరిగిందనమాట. అలాగే పంట చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని అయితే తెలియడం జరిగిందనమాట. మనకైతే ఖచ్చితంగా ఈ పంట చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే వస్తుందని అయితే ఖచ్చితంగా క్లారిటీగా అయితే తెలియడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు అంటే ఈ రైతు భరోసాకి అయితే ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ పే చేయని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది. వాళ్ళు కనుక ట్యాక్స్ కనుక పే చేస్తున్నట్లయితే అంటే పన్ను కనుక పే చేస్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అర్హులు కాదనమాట. అలాగే వైట్ రేషన్ కార్డు ఉండాలి, మరియు వాళ్ళకి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. కేవలం 10 ఎకరాలు వాళ్ళ రేషన్ కార్డు పేరు మీద 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా రైతు భరోసా అనేది అయితే రాదనమాట. మీకు కనుక ఈ వీడియో కనుక క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా. మీకు కనుక వస్తుందా రాదా అని అయితే మీరైతే ఒక అభిప్రాయానికి అయితే వచ్చినట్లయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.